దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ ప్రోగ్రాంలో మీరు వచ్చినందుకై నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ దినం నాకు కొన్ని సత్యాలు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మంటి బలిపీఠము. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం మనం చదివినట్లయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన రాజులకు రాజై ఉన్నాడు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అదే సమయంలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని ఉంటారో, వినయముతోనూ విశ్వాసముతోనూ తగ్గింపుతో ఎవరైతే జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదము ఇవ్వనై ఉన్నారు. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే 113వ కీర్తన 6వ వచనములో కూడా మనం గమనించినప్పుడు, దేవునికి స్తోత్రం, 138వ కీర్తన 6వ వచనం మనం గమనించినప్పుడు, మరి యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠును బావుగా ఎరుగునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి కోరుచున్న అద్భుతమైన మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం, మనము దీన మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే జీవితంలో దీన మనస్సు కలిగి వినయముతోనూ విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే వెతుకుతారో వారి అట్టి కుటుంబాలను, అట్టి దేవుని యొక్క బిడ్డలను ఆయన బహుగా దీవించనై ఉన్నారు. దేవుని వాక్యముల నుండి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధమైన స్థలములలో, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యములో నుండి మనం గమనిస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. దేవుడు ఎటువంటి మహిమగల పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నాడో అదే మహిమగల దేవుని యొక్క సన్నిధిలో వినయముతోనూ విశ్వాసముతోనూ ఎవరైతే దీన మనసు కలిగి శరీరము ప్రాణము ఆత్మను సజీవాగముగా దేవునికి సమర్పించుకొని ఆయన అభిషేకము కొరకు, ఆయన రాకడ కొరకు, ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు సార్వత్రిక సంఘము ఎదురు చూస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాల నుండి అనేక మంది ప్రజలు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనము దీన మనసు కలిగి జీవించినప్పుడు దేవునికి స్తోత్రం, పరిశుద్ధ ఆత్మ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను అడుగుచున్నది ఏంటంటే నిన్ను. దేవునికి స్తోత్రం. ప్రభు అడుగుచున్న మాట ఏంటంటే, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కనికరముల దేవుడే ఉన్నాడు, ఆయన ప్రేమ గల దేవుడే ఉన్నాడు, ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు, ఆయన స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు, ఆయన అభిషేకం ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఆయన దైవికమైన జ్ఞానము, దైవికమైన ప్రత్యక్షత పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్న దేవుని బిడ్డలు
ఆయన కృప చేత నడిపించబడుతున్నారు. దేవుడు మాట్లాడుచున్నాడు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాయో. దేవునికి స్తోత్రం. మనము దీన మనసు కలిగి వినయముతో విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తూ ఆయన యొక్క చిత్తములో మనం నడిచినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇదే దేవుడు అడుగుతున్నాడండి. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం గమనించినప్పుడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఈ లోకములో చాలా మంది అహంకార హృదయముతోనూ గర్వ హృదయముతో ఉన్నందువలన అభిషేకాన్ని కోల్పోతున్నారు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నారు, దైవ దర్శనాన్ని కోల్పోతున్నారు, దేవుని యొక్క నడిపింపును కోల్పోతున్నారు, దేవుని యొక్క వాక్యానుసరమైన జీవితం చేయలేకపోతున్నారు. ఒక ప్రతిష్ట జీవితము, ఒక ప్రార్థనా జీవితము మనము చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, కృప అనేది చాలా విలువైనది. ఎవరైతే దేవుని సన్నిధిలో తాము తగ్గించుకొని ప్రార్థిస్తారు, అట్టి వారికి దేవుని యొక్క కృపాక్షేమములు వారి వెంట వస్తూ ఉంటాయి. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు గమనించినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక చదవండి, 3వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఎవడైనను తనకు హాని చేస్తనని ఒకడు అనుకున్నట్లయితే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. ఈ చదివిన వాక్య భాగములో ఉన్న ఈ యొక్క గొప్ప ఆత్మీయ ఆభరణాలని చెప్పుకోవచ్చు, గొప్ప ఆత్మీయ అలంకరణ చెప్పుకోవచ్చు అండి. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన స్వరక్తమును చెందించి ఆయన సంఘమును స్థాపించాడు. సంఘాన్ని స్థాపించడానికి ఆయన ప్రేమను యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద చూపించాడు. ఆ గొల్గొతా కొండపైన నీ కొరకు నా కొరకు ప్రపంచములున్న ప్రతి మానవుని నిమిత్తమై విలువైన రక్తమును, పరిశుద్ధ రక్తమును ఆయన శిలువ పైన వేలాడబడి తలకు ముళ్ళ కిరీటం పెట్టడం వలన, చేతులకు మేకులతో కొట్టినందువలన, కాళ్ళకు మేకులతో కొట్టినందువలన, ప్రక్కలో బల్లెముతో పొడిచినందువలన, కరోనాతో కొట్టినందువలన యేసు క్రీస్తు యొక్క దేహము మన కొరకు చిత్రహింసలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధ రక్తమును చిందించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎంత తగ్గించుకున్నాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యములోని మనం చూసినట్లయితే మీరు జాలిగల మనస్సు, ఇది ఒక అద్భుతమైన అలంకరణ. జాలిగల మనసు ఉండాలంట మనకు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఏంటంటే దయాలత్వం ఉండాలి, తర్వాత మనకు వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతముతో కూడిన దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇవి గొప్ప ఆభరణాలు. ఈ లోకంలో చాలామంది అనేక రకాలుగా అనేకమైన ఆభరణాలు ధరించుకుంటూ ఉంటారు. ఆ ఆభరణాల వలన పరలోకం చేరలేం. కానీ ఈ ఆభరణాలు ధరించుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఉన్న జాలిగల మనస్సు అనే ఒక ఆభరణం, దయాలత్వం అనే ఆభరణం, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్నట్లయితే ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. సమాజంలో కానీ సంఘములో కానీ ఇరుగు పొరుగు వారి మధ్య ఎవరైనా హాని చేసినట్లు ఉన్నట్లయితే వారిని క్షమించమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మనం క్షమించకపోయినట్లయితే మనం పరలోకానికి చేరలేం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన గొల్గొతా కొండపైన ఆయన సిలువేయబడి ఆయన రక్తము కారుతూ మొదటి ప్రార్థన 7 మాటల్లో మొదటి మాట ప్రభు మాట్లాడారు. ఆయన మాటల్లో ఒక శక్తి ఉంది.
ఆయన చేసిన ప్రార్థనలో క్షమాపణ ఉంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగనక వీరిని క్షమించుము. ఈ క్షమాపణ హృదయం అనేది మనందరికీ చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఒకరినొకడు క్షమించుచు సహించుచు, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. యేసు క్రీస్తు ప్రభువారు మన పాపములు క్షమించాలంటే, శాప విముక్తి కలగాలంటే, ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే మనము ఇతరులను క్షమించాలి. యేసు క్రీస్తు ప్రభు ఏ విధముగా మన దోషములు క్షమిస్తున్నారో, మన పాపములు క్షమిస్తున్నారో, అదే విధముగా ఇతరులను కూడా మనం క్షమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి. దేవుడి వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దైవ జనాంగముగా ఆలకించండి. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ యొద్దకు వచ్చేదను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం, దేవునికి స్తోత్రం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి. దేవునికి స్తోత్రం. మన హృదయములో, మన జీవితంలో ఆయన నివాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సర్వాధికారి అయిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిగా, ఆయన సమాధానాధిపతిగా మనలో ఉండాలంటే మనం వినయంతో జీవితం కలిగి జీవించాలి. విశ్వాసము, వినయము, విధేయత, తగ్గించుకునే హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడే, మనం ఇతరులను క్షమించినప్పుడే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ, జ్ఞాన వివేకమైన ఆత్మ, ప్రభావంతో నిండి ఉన్న ఆత్మ, అద్భుతాలు చేసే ఆత్మ, అభిషేకం ఇచ్చే ఆత్మ, ఆశీర్వాదం ఇచ్చే ఆత్మ మనలో ఈ మంటిఘటమైన ఈ బలిపీఠం అనే ఈ యొక్క హృదయములో దేవుడు తన నివాసమును ఏర్పరచుకొని మన ద్వారా దేవుడు తన కార్యాలు ఆయన జరిగించిన ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యములో చూసినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 23:14, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులు నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనను చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మీరు జీవగల దేవుని ఆలయమై ఉన్నారు. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నారు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవునైందును, వారు నా ప్రజలైందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మనకు జీవితంలో. దేవునికి స్తోత్రం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైందును, వారు నా ప్రజలైందురు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు వారు మన మధ్య నివసించుటకు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శిలువ శ్రమను అనుభవించడానికి, లోకమున్న మనుషులను రక్షించడానికి, శాపముతో నిండి ఉన్న జనులను, అంధకారముతో ఉన్న జనులను, చీకటి ప్రజలకు వెలిగివ్వడానికి యేసు క్రీస్తు ప్రభువారు తన ప్రేమను చూపించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆకారమందు మనుషులుగా కనబడినప్పటికీ మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నారు. సంఘము అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరమై ఉన్నది. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా,
శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఒక తగ్గింపు హృదయం అనేది చాలా అవసరమైనది. యేసు క్రీస్తు వారు ఆయన శిలువ శ్రమలు అనుభవించారు, మన కొరకు ఆయన తగ్గించుకున్నారు. అలాగన మనం కూడా ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా సరే యేసు క్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క ఆలోచన ప్రకారం, ఆయన ప్రేమలో, ఆయన కృపలో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో మనము జీవించినప్పుడు విజయవంతమైన క్రైస్తవ జీవితం మనం చేయగలుగుతాం. మత్తయి సువార్త మరి ఇక్కడ 18వ అధ్యాయం 20 వచనం చదివినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనంలో, ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని ప్రభు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని యేసు క్రీస్తు వారు సెలవిచ్చున్నారు. 2-3 కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. సంఘం అనేది చాలా విలువైనది, సహవాసం అనేది చాలా విలువైనది. ఈ మధ్య కాలంలో మరి అనేకమైన ఛానల్స్ ద్వారా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. ఆన్లైన్లో కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. చాలామంది మందిరానికి వెళ్ళకుండా, సంఘముతో కలవకుండా, దైవ సేవకులతో కలవకుండా వారు ఏం చేస్తున్నారంటే ఇళ్ళ దగ్గరే ఏదో టీవీలో వాక్యం వస్తుంది కదా, ఏదో ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యం వస్తుంది కదా అనేసి అంతటితోనే సరిపెట్టుకుంటున్నారు. అలా కాదు. దేవునికి స్తోత్రం. సంఘం అనేది అవసరం, సహవాసం అనేది అవసరం. అపొస్తలుల బోధ ఎందును, రొట్టె విరుచుల ఎందును, ప్రార్థన చేయటందును ఆనాటి దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క చిత్తములో వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యంలో ఒక వాక్యము పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం. అంటే ఆనాటి సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసండి. దైవ సేవకులు, విశ్వాసులు వారు ఏక మనసుతో ప్రార్థించారు, ఉపవాసంతో ప్రార్థించారు. వారి యొక్క ఆత్మ అందరూ కూడా ఒకే ఆత్మలో ఆరాధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారి యొక్క విశ్వాస జీవితము, వారి ప్రార్థనా జీవితము, వారి ప్రత్యేకమైన జీవితము చాలా ఉన్నతంగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ జనరేషన్లో, ఈ తరములో ఉన్న మనము దేవుని చిత్తము చేయడం కొరకై దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాట్లలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబము కూడా దేవుని యొక్క సంఘానికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి, విసుగగా ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి, ఉపవాసంతో ప్రార్థించాలి, ఏక మనసుతో ప్రార్థించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాత్మ కలిగి జీవించే దేవుని బిడ్డలను తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మహిమతో రాబోతున్నాడు, ఆయన ప్రభావంతో రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షత దేవుని బిడ్డలు చూడబోతున్నారు. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుచున్నాడు. అవునండి, ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ఒక సీయోను అనే ఒక పరిశుద్ధ స్థలం ఉన్నది, ఒక నూతనమైన యెరూషలేమనే ఒక పరిశుద్ధ పట్టణమును దేవుడు కట్టుచున్నాడు. ఆయన వాక్యం ద్వారా కట్టుచున్నాడు, ఆయన ఆత్మ ద్వారా కట్టుచున్నాడు, ఆయన వాక్యం ద్వారా కట్టుచున్నాడు, ఆయన యొక్క ఆజ్ఞ ద్వారా దేవుడు కట్టుచున్నాడు. ఉన్నతమైన ఉపదేశము ద్వారా దేవుడు తన సార్వత్రిక సంఘమును నిర్మాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యము నుండి ఇక్కడ గమనించినట్లయితే ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవునికి స్తోత్రం. యుగాయుగములు నిరంతరము ఒక మహిమగల స్థలం అనేది మన కొరకు దేవుడు ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవుని వాక్యములో నుండి గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఇప్పటి వరకు నేను నీ యొద్దకు వచ్చేదను, నీలో నివసిస్తానని ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని విని ఉన్నాం. రెండవదిగా నేను వారిని ఆశీర్వాదించేదను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడినది కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనం కీడు తలపెడితే వారిని ఏం చేయాలని దీవించాలి. గాడ్ బ్లెస్ యు అనాలి. ఏమనాలండి? ఎవరైనా తిడితే మనల్ని ఏమనాలా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజు నుంచి మనం అలా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనల్ని కోప్పడినట్లయితే, వారు ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ ఎవరైనా సరే తిట్టినట్లయితే, మనం కీడు తలపెట్టినట్లయితే వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారిని మనం దీవించమని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము ఆశీర్వాదములకు వారసులవటానికి పిలిచాడు దేవుడు. అంటే మనం బ్లెస్సింగ్ పొందడానికే, దీవించబడటానికే మనం పిలువబడ్డాం. దీవించబడటానికే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమించి ఆయన వెతికి రక్షించుకున్నాడు. ఆనాడు ఒక ప్రాంతానికి యేసు క్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు అనేక మంది గొప్ప జనసమూహము ఆయన చుట్టూ కూడి ఉన్నప్పుడు, అయితే యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. జక్కయ్య అనే ఒక వ్యక్తి పొట్టివాడుగా ఉన్నాడు. ఆయన గురించి విన్నాడు కానీ ఎప్పుడు చూడలేదు. యేసయ్యను చూడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా సంతోషం లేదు. అయితే ప్రభుని చూడాలంటే అంత గొప్ప జనసమూహంలో యేసు ప్రభు, అతి సుందరుడైన యేసయ్య, మహిమగల దేవుడు, వెలుగుతో నిండిన దేవుడు, ఆయన యొక్క దర్శనం చేసుకోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే పొట్టివాడిగా ఉన్నాడు, చూడలేకపోతున్నాడు. ఒక ఐడియా వచ్చింది. ఆ దగ్గరలో ఒక మేడు చెట్టు ఎక్కాడు. హల్లెలూయా. ఆ చెట్టు పైన కూర్చొని, కొమ్మ పైన కూర్చొని చూస్తున్నాడు ప్రభుని. అంతమంది జనసమూహం ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు హృదయ రహస్యాలను ఎదిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య యొక్క మనసును గుర్తించి ఏ చెట్టు అయితే ఎక్కాడో జక్కయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెంటనే త్వరగా దిగి ఏం చేశాడంటే హృదయంలో చేర్చుకున్నాడు. ఇంటికి కూడా తీసుకుని వెళ్ళి మంచి ఆతిథ్యం ఇచ్చాడు యేసయ్యకు. హల్లెలూయా. అయితే యేసు క్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వెళ్తున్నప్పుడు అనేక మంది సనుక్కున్నారండి. అనేక మంది ఇలాంటి పాపి అయిన మనిషి ఇంటికి వెళ్తున్నాడండి, అక్రమంగా ఎంతో డబ్బు సంపాదించాడు అనేసి సనుక్కుంటా ఉన్నారు. అయితే అప్పుడు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు హృదయంలో చేర్చుకున్నాడో, ఇంట్లో చేర్చుకున్నాడో, ఆయనలో ఉన్న చీకటి తొలగిపోయింది. ప్రభా, నేను అన్యాయంగా సంపాదించిన ఆస్తి అంతా బీదలకి ఇచ్చేస్తాను అనేసి 400 ఇస్తానని పంచిపెట్టేశాడు. అప్పుడు కాపాడు స్పాట్ నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇతడును అబ్రహాము కుమారుడు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మనము ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడితిమి. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే, మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవునికి మహిమ కలుగుగాక. యెహోవా అంటే మన పరలోకపు తండ్రి. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా ఆలకించండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మన కుటుంబాలను, మన జీవితాలను దేవుడు అభివృద్ధి చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి
జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసు కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. హల్లెలూయా. ఆయన కృప ద్వారా ఆశీర్వాదం, ఆయన సమాధానము ద్వారా మనకు దేవుని యొక్క కృపలో మనం వర్తిల్లుతున్నాం. అయితే దేవుని వాక్యం నుండి మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి ద్వారా, ఆయన జీవము ద్వారా, ఆయన యొక్క ఆశీర్వాదం ద్వారా మనం దీవించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన కృపలో స్వస్థత ఉంది, ఆయన కృపలో ఐశ్వర్యం ఉంది, ఆయన కృపలో, ఆయన కనికరములో మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే యోహన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, యోహన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని వాక్యము నుండి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే దేవుని బిడ్డల గురించి దేవుడు మాట్లాడుచున్న మాట, ఒక వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము, దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ లోబడి ఆశీర్వదించబడుతున్నాం. జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి, ఆ పట్టణం అంటే నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పట్టణం, ఒక పరలోక పట్టణం, ఒక మహిమగల పట్టణం. యుగాయుగములు దేవుడు మనకు సిద్ధపరుస్తున్న ఆ పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నాం. దైవ జనాంగమా, దేవుని మాటలు ఆలకించండి. జీవవృక్షమునకును హక్కు గలవారై గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. హల్లెలూయా. వస్త్రం అంటే జీవితం. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడటం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కడగబడటం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము కడగబడుచున్నందువలన ఆ మహిమ గల ఆ పరలోక పట్టణంలో మనం ప్రవేశిస్తున్నాం. దేవుడిచ్చే ఆ యొక్క జీవవృక్ష ఫలములను మనం పూజించబోతున్నాం. 50వ కీర్తన 5వ వచనం చదివినట్లయితే 50వ కీర్తన 5వ వచనంలో ఇక్కడ బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే ఆయన తన రాకడలో ప్రకటించును, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి. దేవునికి స్తోత్రం. ఆయన నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాడు, నీ పిల్లలను దీవించాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే ఆయన ఆశీర్వదించే వరకు కూడా మనం ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. దేవునికి స్తోత్రం. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ఎవరి చేతిలో ఉండాలండి? మనం అందరం దేవుని యొక్క చేతిలో ఉండాలి. ఆయన చేతిలో ఆశీర్వాదం ఉంది, ఆయన చేతిలో ఆరోగ్యం ఉంది. వేల మంది ప్రజలు యేసయ్య మాటలు వినడానికి వచ్చారు. 3 దినాలు గడిచిపోయాయి. అయితే వారికి ఆకలి అవుతుందని ప్రభువు గుర్తించాడు. అయితే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అనేసి ప్రభు వారు ప్రశ్నించినప్పుడు ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే వెంటనే ప్రభు అడగానిచ్చాడు. యేసయ్య చేతుల్లోకి రాగానే ఆ చేపలు, ఆ రొట్టెలు ఆశీర్వదించబడ్డాయి. హల్లెలూయా. 1000 మందికి, 5000 మంది కంటే పైగా 1000 మందికి ఆహారం దేవుడు పంచిపెట్టాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క హస్తాల్లోనికి మన జీవితాలు ఎప్పుడైతే వస్తాయో, మనము దేవుని యొక్క హస్తంలోనికి ఎప్పుడైతే వస్తామో, దేవునికి స్తోత్రం, అద్భుతాలు జరుగుతాయి. యెహోవా హస్తము సాహస కార్యములు చేయను. దేవునికి స్తోత్రం. ఒకసారి రాజమండ్రిలో నుండి ఒక కాల్ చేశారు. ఒక అమ్మాయి డెలివరీకి చాలా కష్టపడుతుందంట. అయితే ఆ సమయంలో నాకు కాల్ చేస్తే నేను ప్రార్థన చేస్తాను, యెహోవా హస్తము సాహస కార్యం చేయను, దేవా నార్మల్ డెలివరీ దయచేయను అనేసి నేను పరిశుద్ధాత్మ చేత విశ్వాసముతో యేసు క్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. నార్మల్ డెలివరీ అయినట్టుగా మళ్ళీ కాల్ చేశాడు. దేవుడు చక్కటి కుమారుడు
అందమైన భావం దేవుడు ఇచ్చినట్లుగా వాళ్ళు మరలా నాకు కాల్ చేస్తారు. దేవునికి స్తోత్రం. యెహోవా హస్తములో సాహస కార్యము చేయను. దేవునికి స్తోత్రం. ఆయన హస్తములో నీ కుటుంబం ఉన్నట్లయితే, ఆయన హస్తములో నీ పిల్లలు ఉన్నట్లయితే, ఆయన హస్తములో నీ జీవితం ఉన్నట్లయితే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనించినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం గమనిద్దాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా! ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అనేక రకాల మరి ఛానల్స్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నామేమో. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే, ప్రభువైన యేసు క్రీస్తు ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, దేవుడు నీ పిల్లల్ని ఆశ్రయించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యము నుండి ఇక్కడ గమనించినట్లయితే, ప్రభునందు పిల్లారా, దరిద్రుల అధికారులతో కూర్చునబెట్టకును మహిమగల సింహాసనం స్వతంత్రించుకుంటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. హల్లెలూయా! మంటి బలిపీఠం అని ఈరోజు మన అంశం ఏంటండి? మంటి బలిపీఠం. ఈ మట్టి గడ్డమైన ఈ శరీరం మహిమ శరీరముగా దేవుడు రూపొందిస్తున్నాడు. ఆయన పోలికగా మనం మార్చబడుతున్నాం, ఆయన స్వరూపముగా మనం మార్చబడుతున్నాం, ఆయన కృప ద్వారా మనం జీవించగలుగుతున్నాం, ఆయన ఆత్మ ద్వారా మనం బ్రతుకుతున్నాం, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన జీవితాలను ఆయన వాక్యం ద్వారా మనం వెలిగించి ఈ లోకానికి మీరు లోకమునకు వెలుగై ఉన్నారనేసి ప్రభు చెప్పిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నుండి చూసినట్లయితే, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా! నువ్వు ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉన్నావా? అప్పులతో బాధపడుతున్నావా? ఆశీర్వాదం లేకుండా జీవిస్తున్నావా? ఈరోజు ఈ వాక్యాన్ని విను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు భారము కలిగి విశ్వాసంతో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే, దేవుని యొక్క వాగ్దానాలను నీవు విశ్వసించినట్లయితే, నీ జీవితంలో దేవుడు ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం నుండి మనం గమనించినప్పుడు, ప్రభునందు పిల్లారా, హెబెలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దాని మీద నీ దహన బలులు సమాధాన బలులు అర్పింపవలెను. అంటే మంటి బలిపీఠము అనగా మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా ఆలకించండి. దాని మీద నీ దహన బలులు సమాధాన బలు అర్పించవలెను. హెబెలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. పాత నిబంధన కాలంలో బలు అర్పించేవారు. అయితే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని నిజ స్వరూపము కలిగి కాదు. కనుక ఎడతేయకుండా అర్పించు ఒకటి. ఆమేన్. అయితే పాత నిబంధన బలులు ఆ విధంగా ఉంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా నిత్యమైన బలిగా ఛాయగా అర్పించబడ్డాడు యేసయ్య. గమనించండి. అంటే మన నిమిత్తము ప్రపంచంలో ప్రతి మానవుని కొరకై యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన బలియాగం చెల్లించాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, దేవుడు త్రిత్వ దేవుడుగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ప్రకటన 13 అధ్యాయం 8వ వచనం, జగదుత్పత్తి మొదలుకొని బోధింపబడిన గొర్రె పిల్ల అని రాయబడింది. హెబెలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ యాజకుడు తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనెను. హల్లెలూయా! దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, మన ప్రభువైన యేసు మన పాపమును భరించి మన కొరకై పాపమై దహన బలైనట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలముగా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం మూలముగా మనము ఈ అనుభవం పొందుచున్నాం. దైవ జనాంగమా, ఇక్కడ బలిపీఠమును అనగా సంఘము. దేవునికి స్తోత్రం. పాలము వెలపలంటే అనగా బాహ్య ప్రపంచం. ఈ బాహ్య ప్రపంచంలో ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని యొక్క వాక్యముల నుండి మనం గమనించినట్లయితే లేవి కాండము 6వ అధ్యాయము 10-11 వచనాలు గమనించినట్లయితే లేవి కాండము 6వ అధ్యాయం 10-11 వచనాలు, తనను బలిగా అర్పించుకున్న మనుషుడు ఈ 2 స్థలముల్లోనూ సాక్షిగా ఉండవలను. దహింపబడి బూడిదగుట, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి స్వార్థరహితమైన స్థితిని పొందుట అని చూపించుతున్నది. దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12-16 వచనాలు గమనించినట్లయితే ఈ దహన బలి ప్రతి దినము ఉదయం అర్పింపబడి బలిపీఠం మీద రాత్రంతయు ఉదయం వరకు దహించుండవలెను. ఉదయం ప్రభు యొక్క రహస్య రాకడను సూచిస్తుంది. ఉదయం వరకు రాత్రి అంతయు అగ్ని దహించబడట అన్నది ప్రభునేసు క్రీస్తు యొక్క రహస్య రాకడలో శోధనల మధ్యలో కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన దేవుని యొక్క సంఘం వారి యొక్క ఆత్మీయ జీవితము పరిశుద్ధపరచబడి వారు జీవితమును కాపాడుకుంట అనే శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటున్నారు. దేవుని వాక్యము నుండి ఇక్కడ గమనించినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం గమనించినట్లయితే మరి మనలో సమాధానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము నుండి గమనించినట్లయితే 4 అనుభవాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే సమాధాన బలిగా ప్రభు యొక్క రాకడలో ఆయన సన్నిధిలో ఒక సంపూర్ణమైన సమాధానంతో మనం కనబడవలెను. ప్రభువుని ఎదుర్కోవటానికి సమాధాన సంబంధమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడగలుగుతాం. కాబట్టి 4 విధాల అనుభవాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒకటి ఏంటంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. ఒకటి. రెండవది కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, యేసు క్రీస్తు ప్రభువారి అనుగ్రహించే సమాధానము మన హృదయాల్లో ఏలుచుండవలెను. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. మూడవదిగా మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం గమనించినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనములో సంఘములో ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండమని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అదేవిధముగా 4వదిగా రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదివినప్పుడు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండుడి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి యేసు క్రీస్తు ప్రభువారు గాయపరచబడి ఉన్నారు. మన దోషులను బట్టి ఆయన అలగొట్టబడి ఉన్నారు. మన సమాధానమైన శిక్ష యేసు ప్రభు మీద మోపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు మనకు సమాధాన సంబంధమైన ఒక ఆశీర్వాదకరమైన జీవితం ఇవ్వడం కొరకే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు గాయపరచబడి ఉన్నారు. ఆయన మన కొరకు ఆయన సిలువబడి ఉన్నారు. దేవుని వాక్యము నుండి చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రికలో మరి 1వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు గమనించినట్లయితే యేసు క్రీస్తు తన సిలువ రక్తము చేత సంధి చేసి తన మాంసయుక్తమైన దేహమందు పొందిన మరణం వలన మనలను దేవునితో ఆయన సమాధాన పరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ప్రియులారా శాంతము గలవారై ఆయన దృష్టికి
మనమందరము కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో ఎలా ఉండాలంటే నిష్కలంకములుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలి. ఈ మంటి బలిపీఠముగా ఉన్న ఈ శరీరము మహిమతో నింపబడ్డ కొరకై మన జీవితాలను దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. ఈరోజు మనకిస్తున్న వాగ్దాన ముగింపులో 50వ కీర్తన 5వ వచనములు, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి, సమకూర్చుడి, సమకూర్చుడి. దేవునికి స్తోత్రం. ఒక ప్రాఫెసీ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సంఘానికి, దేవుడు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. దేవునికి స్తోత్రం. మూలవాక్యానికి చదువుకొని ముగించుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 24వ వచనం. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రె పిల్లలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన మన కొరకు ఆయన బలియాగమై తన ప్రాణం అర్పించారు కనుక ఆ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ మంటి బలిపీఠముగా మన జీవితాలను కట్టుకొనొచ్చు. మన యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనమందరము దేవుని చిత్తం చేయట కొరకై మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మంటి బలిపీఠం గురించి మాకు తెలియచేశావు. ఆనాడు పాత నిబంధన భక్తులు వారు నాయన గొర్రెలను, పశువులను వారు వధించారు. అయితే మా ప్రభా, మాకైతే నాయన యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి మీరు బలియాగమై నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై శిలువ పైన బలియాగమై మీ ప్రాణం అర్పించారు తండ్రి. నాయనా మీకు స్తోత్రం. పరలోకపు తండ్రితో సమాధానపరచబడటానికి, నీతిమంతులుగా తీర్చబడటానికి, పరిశుద్ధులుగా మార్చబడటానికి మీ విలువైన రక్తమును, పరిశుద్ధ రక్తం మా కొరకు చిందించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము. మహోన్నతమైన స్థలములో నుండి మాట్లాడుచున్నావు తండ్రి. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించబోచున్నానని తండ్రి మీరు వాగ్దానం చేస్తున్న దేవుడు విన్నావు. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యాన్ని విని ఉన్నారో వారి జీవితాల్లో ఉన్న చీకటి తొలగించండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. వినయముతోనూ దీన మనసుతో ప్రభా మీ వాక్యాన్ని అంగీకరించి మీ చిత్తానికి లోబడి ప్రభా శరీరము, ప్రాణము, ఆత్మను సజీవయాగముగా మీ సన్నిధిలో సమర్పించుకొని జీవించిన కృప దయచేయండి. మీ పరిశుద్ధ రక్తము ద్వారా ప్రతి హృదయాన్ని, ప్రతి తలంపులను పరిశుద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. దేవుని ప్రభా మీకు స్తోత్రం. నేను మీలో నివసిస్తానని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఆనాడు మోషేతో మాట్లాడిన దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను వారిని నివసిస్తాను, మీరు పరిశుద్ధ స్థలం నిర్మాణం చేయమని దేవా మీరు తెలియజేసిన విధముగా మా శరీరము, ప్రాణము, ఆత్మను సజీవంగా మీకు సమర్పించుకొని మీరు ఆకడుకరు తండ్రి మేము సిద్ధపడటం సహాయం చేయండి. మీకు స్తోత్రం ప్రభా. మేము తండ్రి మమ్మల్ని ఆశీర్వదించడం కొరకే మమ్మల్ని ఏర్పరచుకున్నాం. ఎవరైతే ఆశీర్వాదాలు లేకుండా ఉంటున్నారో ప్రభా, వారికి ఉన్న శాపము తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న చీకటి తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. యెహోవా ఐశ్వర్యము, ఆశీర్వాదం అనుగ్రహించు వాగ్దానము ఈరోజు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్వస్థతను విడుదల చేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమాధానం విడుదల చేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడుదును గాక. మీ రాకడ కొరకు ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను సిద్ధపరచుకున్నామని ఆశీర్వదించండి. ఆ యొక్క మహిమగల పట్టణం, ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణములో జీవవృక్ష ఫలములకు హక్కుదారులుగా భుజించినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను సిద్ధపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.